హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రేమ కథలు. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ పేరు అనుకోని బంధం. రచించిన వారు వరలక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? బాస్ తిట్టినా భరించొచ్చు, ప్రాజెక్ట్ ఎగిరిపోయినా తట్టుకోవచ్చు, కానీ ఆ విక్రమ్ గాడి మొహం రోజు ఆఫీస్లో చూడాలంటేనే పొద్దున్నే పరగడుపున కాకరకాయ జ్యూస్ తాగినంత చిరాకు వస్తుంది నాకు. మేమిద్దరం ఒకే మీటింగ్లో ఉన్నామంటే ఆ రోజు మూడో ప్రపంచ యుద్ధం జరగాల్సిందే. మా ఇద్దరికి క్షణం పడదు. ఇద్దరిది ఒకటే ప్రాజెక్ట్. నేను ఆ ప్రాజెక్ట్కి ఫ్రంట్ ఎండ్ డిజైన్ లీడ్ అయితే తను బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ లీడ్. నేను చేసే డిజైన్స్కి డెవలప్మెంట్లో కోడ్ రాయాల్సింది వాడే. అక్కడే వస్తుంది అసలు ప్రాబ్లం అంతా. వాడికి నా డిజైన్స్ చూస్తే చిరాకు, నాకు వాడి మొహం చూస్తే చిరాకు. సాహితి, అసలు ఈ స్క్రీన్ డిజైన్ ఏంటి? ఇక్కడ ఈ బటన్ పెడితే యూజర్కి ఎంత కన్ఫ్యూజన్ వస్తుందో తెలుసా? ఏ లాజిక్తో ఆలోచించి చేశావు దీన్ని? కాన్ఫరెన్స్ రూమ్లో ప్రాజెక్ట్ మేనేజర్ ముందే నా డిజైన్ని ల్యాప్టాప్లో చూపిస్తూ చాలా ఇరిటేటింగ్గా అన్నాడు విక్రమ్. నాకు మైండ్ బ్లాంక్ అయిపోయి కోపం తన్నుకొచ్చింది. లాజిక్ మిస్ అయింది నేను కాదు విక్రమ్, నువ్వు. ఇప్పుడు ట్రెండ్ అంతా మినిమలిస్ట్ డిజైన్స్దే. నీ టీంకి ఆ కోడింగ్ రాయడం రాకపోతే చెప్పండి, అంతేగాని నా డిజైన్ మీద పడి ఏడుస్తారేంటి అని నేను కూడా గట్టిగానే ఇచ్చేశాను. ఓహ్ దేవుడా, నీతో వర్క్ చేయడం నా వల్ల కాదు. అసలు ఫీడ్బ్యాక్ తీసుకునే యాటిట్యూడే లేదు నీకు అంటూ ల్యాప్టాప్ మూసేసి కోపంగా బయటకు వెళ్ళిపోయాడు. వీడికి ఉన్న ఈ యాటిట్యూడ్కి రేపు వీడిని పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి చుక్కలు కనిపించడం గ్యారెంటీ అని మనసులోనే తిట్టుకుంటూ నా క్యాబిన్కి వచ్చేశాను. ఆ రోజు శుక్రవారం, వీకెండ్ వచ్చేసిందన్న ఆనందంతో ఇంకో 10 నిమిషాల్లో బయలుదేరదామని బ్యాగ్ సర్దుకుంటున్నాను. కరెక్ట్గా అప్పుడే నా డెస్క్ దగ్గరికి వచ్చాడు విక్రమ్. సాహితి, ఈ ఫైల్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఇప్పుడే కూర్చొని అన్నీ కరెక్ట్ చేసివ్వు, ఆ తర్వాతే ఇంటికి వెళ్ళు అని ఒక ఫైల్ నా టేబుల్ మీద పడేసి ఆర్డర్ వేశాడు. నాకెక్కడలేని కోపం తన్నుకొచ్చింది. రోజంతా సైలెంట్గా ఉండి కరెక్ట్గా ఇంటికి వెళ్లే టైంలో వచ్చి ఇస్తే ఎలా చేస్తారు? సోమవారం చూస్తానులే అన్నాను విసుగ్గా. సోమవారం కాదు, నాకిప్పుడే కావాలి. పని పూర్తయ్యేదాకా నువ్వు ఇక్కడి నుండి కదిలేది లేదు అని పొగరుగా చెప్పి వాడి సీట్లోకి వెళ్ళిపోయాడు. నన్ను టార్చర్ పెట్టడానికే వీడి ఆఫీస్లో జాయిన్ అయినట్టున్నాడు అని మనసులోనే వాడిని తిట్టుకుంటూ అదనంగా మరో అరగంట కూర్చొని ఆ పని పూర్తి చేసి ఆఫీస్ నుంచి బయటపడ్డాను. ఆ చిరాకు, ఆఫీస్ కష్టాలన్నీ వదిలేసి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందామని ఇంటికొచ్చాను. లోపలికి అడుగు పెట్టగానే ఇంట్లో వాతావరణం కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్లా అనిపించింది. నాన్న ఎవరితోనో ఫోన్లో చాలా సీరియస్గా, అదే టైంలో చాలా హ్యాపీగా మాట్లాడుతున్నారు. అమ్మేమో ఆయన పక్కనే నిలబడి ఆయన ఏం మాట్లాడుతున్నారా అని చాలా ఆతృతగా వింటోంది. నేను ల్యాప్టాప్ బ్యాగ్ పక్కన పెట్టి సైలెంట్గా సోఫాలో కూర్చున్నాను. సరే రామా, తప్పకుండా ఉంటాను అని ఫోన్ కట్ చేసి అమ్మ వైపు చూసి నవ్వారు నాన్న. అమ్మ ముఖంలో కూడా ఎక్కడలేని ఆనందం. ఏంటి నాన్న, ఇద్దరి ఫేస్లు వెలిగిపోతున్నాయి? ఏదైనా లాటరీ తగిలిందా ఏంటి అన్నాను నవ్వుతూ. నాన్న నా దగ్గరికి వచ్చి చాలా ఎక్సైటెడ్గా, లాటరీ కన్నా ఎక్కువే సాహితి, నీకోసం ఒక మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి ప్యాకేజ్, పైగా వాళ్ళ నాన్నగారు నాకెప్పటినుంచో తెలుసు. ఒకప్పుడు మేము కలిసి చదువుకున్నాం. చాలా మంచి కుటుంబం, మనకు అన్ని విధాలా సరిపోయే సంబంధం. పైగా వాళ్ళంతట వాళ్లే ముందుకొచ్చి ఈ సంబంధం అడిగారు అని చెప్పారు. నాకు ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. నాన్నా, ఇప్పుడే పెళ్ళేంటి? నాకు ఆ థాట్ లేదని మీకు ముందే చెప్పాను కదా. ఆఫీస్లో ప్రాజెక్టు ప్రెషర్ తట్టుకోలేక నేను చేస్తుంటే మధ్యలో ఈ పెళ్లి గోలేంటి అన్నాను విసుగ్గా. అంతలో అమ్మ అందుకుంటూ, అదేంటి అలా అంటావు? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. అబ్బాయి చాలా మంచివాడట, చూడ్డానికి కూడా హీరోలా ఉంటాడని మీ నాన్న చెప్తున్నారు. పైగా కట్న కానుకలేమీ అక్కర్లేదట. పద్ధతి గల అమ్మాయి అయితే చాలన్నారు. అందుకే మీ నాన్న కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓకే చెప్పేశారు. సర్లే, నువ్వు త్వరగా భోజనం చేసి పడుకో, రేపొదయాన్నే వాళ్ళు పెళ్లి చూపులకు వస్తున్నారు అని చెప్పి ఒక్కసారిగా నా నెత్తిన పిడుగు వేసింది అమ్మ. నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న, అయినా రేపే పెళ్లి చూపులంటే ఎలా అన్నాను కొంచెం కంగారుగా. నువ్వేం కంగారు పడకు, రేపు వాళ్ళొచ్చాక అబ్బాయితో నిన్ను విడిగా మాట్లాడనిస్తాం. నీకు నచ్చితేనే ముందుకు వెళ్దాం, సరేనా అని నాన్న చాలా కూల్గా చెప్పేసరికి నేనింక కాదనలేకపోయాను. సరే, రేపా వచ్చిన వాడికి ఏవో వంకలు పెట్టి నాకిష్టం లేదని క్లారిటీ ఇచ్చేస్తే పోలా అనుకున్నాను. శనివారం ఉదయం, వీకెండ్స్లో 10 గంటల దాకా దుప్పటి తీయని నన్ను ఆ రోజు అమ్మ 6 గంటలకే నిద్రలేపింది.
ఇలాంటి సంబంధం మళ్ళీ రాదు. కాస్త చక్కగా రెడీ అవ్వు అంటూ నా చేతిలో ఒక పట్టు చీర పెట్టింది. నా మనసంతా ఏదో తెలియని గందరగోళం. మొక్కుబడిగా ఆ చీర కట్టుకొని అద్దం ముందు కూర్చున్నాను. నా మొహంలో ఏమాత్రం కళలేదు. ఏదో ఫార్మాలిటీ కోసం రెడీ అవుతున్నట్టుంది నా పరిస్థితి. బయట హాల్లో నాన్నగారి హడావుడి మామూలుగా లేదు. కరెక్ట్గా 10 గంటల సమయంలో బయట కారు వచ్చి ఆగిన చప్పుడు వినిపించింది. కారు డోర్లు వేసిన సౌండు, ఆ తర్వాత కాలి అడుగుల చప్పుడు. రండి రండి అంటూ నాన్న వాళ్ళని ఎంతో ఆప్యాయంగా లోపలికి ఆహ్వానిస్తున్న మాటలు వినిపించాయి. ఆ మాటలు వినగానే నా గుండెల్లో తెలియని దడ మొదలైంది. ఓ 10 నిమిషాల తర్వాత గదిలోకి వచ్చిన అమ్మ నా చేతిలో కాఫీ ట్రే పెట్టి హాల్లోకి తీసుకొచ్చింది. నేను తలదించుకొని మెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి ముందుగా సోఫాలో కూర్చున్న ఆ పెద్దవాళ్ళకి కాఫీ ఇచ్చాను. ఆ తర్వాత పక్కనే సింగిల్ సోఫాలో కూర్చున్న ఆ అబ్బాయికి కూడా ఇచ్చి వెళ్ళి నాన్న పక్కన సోఫాలో కూర్చున్నాను. ఇదేరా నా కూతురు సాహితి అంటూ వాళ్ళ నాన్నకు పరిచయం చేశారు మా నాన్న. చాలా బావుందిరా ప్రసాద్. ఏమ్మా సాహితి, బావున్నావా అని ఎంతో ఆప్యాయంగా పలకరించిన రామచంద్రరావు అంకుల్ పక్కనే ఉన్న తన కొడుకు వైపు తిరిగారు. ఒరే విక్రమ్, నువ్వేమైనా అడగాలంటే అడగరా అన్నారు క్యాజువల్గా. ఆ విక్రమ్ అనే పేరు వినగానే నా గుండె ఒక్కసారిగా ఆగి కొట్టుకున్నట్టు అనిపించింది. విక్రమా? సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఆ పేరున్న వాళ్ళు చాలా మందే ఉంటారులే. విక్రమ్ అంటే వాడొక్కడైనా ఏంటి అని నాలో నేను సర్ది చెప్పుకుంటూ మెల్లగా తలెత్తి ఆ అబ్బాయి వైపు చూశాను. నాకు ఒక్కసారిగా షాక్. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. రోజు ఆఫీస్లో నా ప్రాణాలు తీసే నా బద్ధ శత్రువు మా లీడ్ డెవలపర్ విక్రమ్ గాడు నా ముందు డీసెంట్గా కూర్చునున్నాడు. నన్ను చూడగానే వాడి మొహంలో కూడా అంతే షాక్. కళ్ళు తేలేసి చూస్తున్నాడు. వీడా అన్నట్టు నేను, ఇదా అన్నట్టు వాడు. ఇద్దరి మొహాలు మాడిపోయి ఒకరినొకరు కురుక్కు తినేలా చూసుకుంటున్నాం. పెద్దవాళ్ళు ఏవో మాట్లాడుకుంటున్నారు కానీ మా ఇద్దరికీ మాత్రం అవేమీ వినిపించడం లేదు. ఇద్దరం ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉండిపోయాం. మన ముందు మాట్లాడుకోవడానికి పిల్లలు ఇబ్బంది పడుతున్నారేమో. అమ్మ సాహితి, అబ్బాయిని అలా డాబా మీదకి తీసుకువెళ్ళమ్మా, ప్రశాంతంగా మాట్లాడుకోండి అన్నారు. నేను మొక్కుబడిగా లేచి నడిచాను. నా వెనకే విక్రమ్. మెట్లెక్కుతున్నంతసేపు ఇద్దరి మధ్య ఒక సైలెంట్ వాల్కనో బద్దలవ్వడానికి రెడీగా ఉన్నట్టుంది. డాబా మీదకి వెళ్ళగానే అప్పటిదాకా ఆపుకున్న ఇరిటేషన్ అంతా ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. వాట్ ద హెల్ ఈస్ దిస్ సాహితి? ఆఫీస్లో నా ప్రాణాలు తీసింది చాలక ఇప్పుడు ఏకంగా నా ఇంట్లో పడి ఏడుద్దామనా నీ ప్లాన్? అసలు నువ్వు ఇక్కడ కూడా నాకు తగులుకున్నావేంటి అరిచాడు విక్రమ్. నాకు ఎక్కడలేని బీపీ పెరిగిపోయింది. హలో మిస్టర్ డెవలపర్, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా? నీకోసం ప్లాన్ చేసి వల వేయడానికి? నువ్వు వస్తావని తెలుసుంటే ముందుగానే గేటుకి తాళం వేయించేదాన్ని. నీ ఫేస్ చూస్తేనే నాకు వామిటింగ్ వస్తుంది తెలుసా అన్నాను అంతే కోపంగా. నీ డిజైన్స్ చూసినప్పుడల్లా నాకు అలాగే వస్తుందిలే కానీ ముందు ఈ పెళ్లి చూపుల నాటకానికి ఎండ్ కార్డ్ ఎలా వేయాలో ఆలోచించు అన్నాడు వాడు జుట్టు పీక్కుంటూ. అందులో ఆలోచించడానికేముంది? కిందకి వెళ్ళి పెళ్లి ఇష్టం లేదని మీ నాన్నకి చెప్పే, సింపుల్ అన్నాను చేతులు కట్టుకొని. నేనెందుకు చెప్తాను, నువ్వే చెప్పు. ఆ అబ్బాయి అస్సలు నచ్చలేదు, పల్లెటూరు బయటిలా ఉన్నాడు అని మీ నాన్నతో చెప్పు అన్నాడు విక్రమ్. హలో, వాళ్ళేదో లక్షల్లో జీతం తెస్తున్నాడని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. నేను సడన్గా వద్దంటే 100 ప్రశ్నలు అడుగుతారు. అయినా మగాడివి కదా, ధైర్యంగా నాకు అమ్మాయి నచ్చలేదు, మొహం యావరేజ్గా ఉందని ఒక మాట అనేస్తే పోలా అన్నాను కాస్త వెటకారంగా. విక్రమ్ నా వైపు ఓ లుక్ ఇచ్చాడు. అవును, నీ మొహం యావరేజ్ కాబట్టి అదే చెప్తాలే. అయినా ఇక్కడ ధైర్యం గురించి ఎందుకు? ఆఫీస్లో నా మీద అరిచినంత ఈజీ కాదు కదా ఇంట్లో వాళ్ళకి నో చెప్పడం అన్నాడు కౌంటర్గా. అలా ఒక 10 నిమిషాల పాటు ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ ఆఫీస్ ఫ్రస్ట్రేషన్ అంతా అక్కడే కక్కేశాం. ఫైనల్గా ఇద్దరం అలసిపోయి ఒక లాజికల్ అగ్రిమెంట్కి వచ్చాం. చూడు సాహితి, మనం ఇలా కొట్టుకుంటూ ఉంటే కింద వాళ్ళకి డౌట్ వస్తుంది. ఇద్దరం కిందకి వెళ్దాం. మాకిప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, వీఆర్ నాట్ రెడీ అని చెప్దాం. సింపుల్గా ఉంటుంది, ఎవరూ ఫీల్ అవ్వరు అని చెప్పాడు విక్రమ్. వాడు చెప్పింది నాకు కరెక్టే అనిపించింది. సరే అలాగే చెప్దాం. కానీ మనం ఒకే కంపెనీలో వర్క్ చేస్తున్నామనే విషయం మాత్రం వాళ్ళకు అస్సలు తెలియకూడదు. ఒకవేళ అది తెలిస్తే, అరే ఇద్దరు ఒకే ఆఫీస్ కదా, ఇంకా బాగుంటుంది, ఒకరినొకరు బాగా చూసుకోవచ్చు అని పెద్దవాళ్ళు ఇంకాస్త ఎగ్జైట్ అయిపోతారు. అది మనకే రిస్క్ అని చెప్పాను. విక్రమ్ వెటకారంగా నవ్వి, కరెక్టే, నువ్వు కూడా అప్పుడప్పుడు మంచి లాజిక్లే మాట్లాడతావు. ఆ విషయం తెలిస్తే వాళ్ళు అస్సలు వదలరు. సరే పద ఇంక వెళ్దాం
అంటూ వాడు ముందు మెట్లు దిగడం మొదలుపెట్టాడు. నీ సంగతి తర్వాత చూస్తా అని మనసులోనే తిట్టుకుంటూ నేను వాడి వెనకే మెట్లు దిగుతుంటే హాల్లో మా నాన్న వాళ్ళ నాన్నగారు చాలా గట్టిగా నవ్వుతూ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం కనిపించింది. వాళ్ళని అలా చూసేసరికి నాకేదో తేడా కొట్టింది. రండి రండి, మీకోసమే చూస్తున్నాం. ఏంట్రా విక్రమ్, మాట్లాడుకోవడం అయిపోయిందా? వాళ్ళ నాన్నగారు అడిగారు. విక్రమ్ నా వైపు ఒకసారి చూసి పెద్దగా ఊపిరి పీల్చుకొని, అది నాన్న, మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం. మాకేంటంటే అని వాడు ఏదో చెప్పబోతుండగా విక్రమ్ వాళ్ళ నాన్న మధ్యలో కట్ చేశారు. చాలే ఆపరా, నువ్వు పనిచేసే కంపెనీలోనే సాహితీ కూడా వర్క్ చేస్తోందట కదా. ఇందాక ప్రసాద్తో మాట్లాడుతుంటే ఆ విషయం తెలిసింది. మీ ఇద్దరిది ఒకే ఆఫీసు ఒకే ప్రాజెక్ట్ అని తెలిసి మాకు భలే ఆశ్చర్యం వేసిందిరా. అసలు దేవుడే మీ ఇద్దరిని ఒకే చోట చేర్చాడు. ఇక మాకు ఏ బెంగా లేదు. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వచ్చే నెల ముహూర్తాలే చూస్తున్నాం అంటూ రామచంద్రరావు అంకుల్ మా నెత్తిన ఒక్కసారిగా పిడుగులాంటి వార్త వేశారు. నాకు విక్రమ్కి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇదేం ట్విస్ట్ రా దేవుడా అని విక్రమ్ గాడు తల పట్టుకున్నాడు. ఏంటి నాన్న, ముహూర్తాలు కూడానా? అసలు ఒకసారి మా మాట కూడా వినండి అంటూ కాస్త కంగారుగా గట్టిగానే అన్నాడు విక్రమ్. వాళ్ళ నాన్నగారు నవ్వుతూనే, ఏంట్రా వినేది? ఒకరి గురించి ఒకరికి ఇప్పటికే అంతా తెలుసు కదా. దేవుడే మీ ఇద్దరిని ఒకే చోట కలిపాడు. ఏరి కోరి వెతికినా ఇంతకంటే బెస్ట్ మ్యాచ్ దొరకదు అని అంకుల్ అనగానే నాన్న కూడా అవునన్నట్టు తలూపారు. తెలుసు కాబట్టే వద్దంటున్నాను అని విక్రమ్ మెల్లగా గొణగడం నాకు మాత్రమే వినిపించింది. నాన్న, అంటే వి నీడ్ సమ్ టైం. మాకంటూ కొన్ని కెరీర్ ప్లాన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడే పెళ్ళంటే అని నేను కవర్ చేయడానికి ట్రై చేశాను. వెంటనే మా అమ్మ కలుగు చేసుకుని, కెరీర్ ఎక్కడికి పోతుందే పిచ్చి మొహమా, ఇద్దరిది ఒకటే ఫీల్డ్ కాబట్టి పెళ్ళయ్యాక మీరిద్దరూ కలిసి ఇంకా బాగా ప్లాన్ చేసుకోవచ్చు. అయినా మీ నాన్నకి బీపీ షుగర్లు ఉన్నాయి, నాకేమో మోకాళ్ళ నొప్పులు. మేమున్నప్పుడే మీకు దారి చూపిస్తే మేము ప్రశాంతంగా ఉంటాం కదా అంటూ ఆ బ్రహ్మాస్త్రం తీసింది. ఇక ఆ సెంటిమెంట్ డైలాగ్ పడగానే నాన్నగారు తల ఊపడం, వాళ్ళ నాన్నగారు అవునమ్మా అనడం జరిగిపోయాయి. నేను విక్రమ్ వైపు నువ్వైనా ఏదో ఒకటి చేయరా సన్నాసి అన్నట్టుగా చూశాను. వాడు నా వల్ల కాదు, నేనేం చేయలేను అన్నట్టుగా చేతులెత్తేశాడు. ఆ తర్వాత ఓ అరగంట పాటు వాళ్ళు స్వీట్లు పంచుకోవడం, వచ్చే నెల 15వ తారీఖున నిశ్చితార్థం పెట్టేసుకుందామని ఫిక్స్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. నేను విక్రమ్ 2 బొమ్మల్లా కూర్చొని ఆ తంత అంతా చూస్తూ ఉండిపోయాం. వెళ్లే ముందు వాడు నన్ను చూసిన ఆ కోపపు చూపుకి నాకైతే మండుతున్న అగ్నిపర్వతం గుర్తొచ్చింది. ఆ వీకెండ్ ఎలాగోలా గడిచిపోయింది. సోమవారం ఉదయం ఆఫీస్. క్యాబిన్ దిగి ఆఫీస్ లోపలికి వెళ్తుంటే నా గుండె దడదల్లాడుతోంది. ఎలివేటర్ దగ్గర నిల్చున్నాను. కరెక్ట్గా అదే టైంకి విక్రమ్ కూడా వచ్చాడు. నన్ను చూడగానే వాడి మొహం మాడిపోయింది. లిఫ్ట్ లోపలికి వెళ్ళగానే బటన్ నొక్కి నా వైపు తిరిగాడు. లిఫ్ట్లో మేమిద్దరమే ఉన్నాం. కంగ్రాచులేషన్స్ సాయితి, ఫైనల్గా నా మెడకి ఉరితాడు వేశావు కదా. నీ ప్లాన్ సూపర్ అసలు అన్నాడు వెటకారంగా. నాకు చిర్రెత్తుకొచ్చింది. హలో, ఎక్స్క్యూజ్ మీ, నాకేమైనా పిచ్చా నీతో తాళి కట్టించుకోవడానికి? నేను వద్దని చెప్తుంటే నోరు మూసుకొని పక్కన నించుంది నువ్వు. ఇప్పుడు నా మీద అరుస్తావేంటి అన్నాను అంతే కోపంగా. మరి నేనేం చేయాలి? మీ అమ్మ సెంటిమెంట్ డైలాగులు కొడుతుంటే మా నాన్న ఎమోషనల్ అయిపోయి ఫిక్స్ చేసేశాడు. అసలు నువ్వు నాకు దొరికిన పెద్ద తలనొప్పివి అన్నాడు తల పట్టుకొని. హా, నువ్వు నాకు పట్టిన పెద్ద శనివి. ఇప్పుడు ఒకరినొకరు తిట్టుకోవడం ఆపి అసలు ఈ పెళ్లి ఎలా క్యాన్సిల్ చేయాలో ఆలోచించు. నెక్స్ట్ మంత్ ఎంగేజ్మెంట్ అంట అన్నాను కంగారుగా. లిఫ్ట్ డోర్ ఓపెన్ అయింది. ఇద్దరం బయటికి వస్తూ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో అని చూసుకున్నాం. ఎవరూ లేరు. చూడు సాహితీ, మనం డైరెక్ట్గా వద్దంటే వాళ్ళు వినేలా లేరు. పైగా మన ఇద్దరిది ఒకే ఆఫీస్ అని తెలిసి వాళ్ళకి మన మీద ఫుల్ పాజిటివ్ ఇంప్రెషన్ పడిపోయింది అన్నాడు విక్రమ్ క్యాబిన్ వైపు నడుస్తూ. మరిప్పుడేం చేద్దాం? పెళ్లి పెట్టలెక్కేదాకా ఈ నాటకం ఆడదామా అడిగాను చిరాగ్గా. విక్రమ్ ఆగి నా వైపు చూశాడు. వాడి మొహంలో ఏదో సీరియస్ ప్లాన్ ఉన్నట్టు అనిపించింది. మనం ఒక డీల్ కుదుర్చుకుందాం. వాళ్ల ముందు మనం బాగున్నట్టే, ఈ పెళ్లికి ఒప్పుకున్నట్టే యాక్ట్ చేద్దాం. కానీ మెల్లమెల్లగా మన ఇద్దరికీ అసలు సెట్ అవ్వట్లేదని, మన మధ్య అసలు అండర్స్టాండింగ్ లేదని వాళ్లకే తెలిసేలా చేద్దాం. ఫైనల్గా వాళ్లే ఈ పెళ్లి వద్దని రియలైజ్ అయ్యేలా చేయాలి. దానికి మనం కలిసి పని చేయాలి అన్నాడు విక్రమ్. కలిసి పని చేయాలా? నీతోనా అన్నాను ముఖం చిట్లిస్తూ. తప్పదు,
ఆఫీస్లో ప్రాజెక్ట్ కోసం చేసినట్టు ఇప్పుడు ఈ మిషన్ బ్రేకప్ కోసం కూడా మనం టీం లాగా వర్క్ చేయాలి. డీలా అంటూ చేయి చాపాడు విక్రమ్. నా ప్రాజెక్ట్ కెరీర్లోనే కాదు, నా లైఫ్లో కూడా వీడితో కలిసి పనిచేయక తప్పదన్నమాట అని మనసులో తిట్టుకుంటూ డీల్ అంటూ వాడి చేతికి షేక్ హ్యాండ్ ఇచ్చాను. మిషన్ బ్రేకప్ అని గట్టిగానే డిసైడ్ అయ్యాం, కానీ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మాకు పెద్దగా క్లారిటీ లేదు. ఆ వీకెండ్ శనివారం ఉదయం మాకొక అవకాశం వచ్చింది. నిశ్చితార్థం పనులు మొదలు పెట్టే ముందు ఇద్దరూ కలిసి వెళ్లి గుళ్ళో కొబ్బరికాయ కొట్టి అలా బయట తిరిగి రండి, ఒకరినొకరు ఇంకా బాగా అర్థం చేసుకుంటారు అని ఇరు వర్గాల పెద్దలు ఫత్వా జారీ చేశారు. గుడికి వెళ్తున్నాం కాబట్టి శుభ్రంగా తలస్నానం చేసి పద్ధతిగా సాంప్రదాయంగా రెడీ అయ్యాను. విక్రమ్ కార్ తీసుకుని మా ఇంటికొచ్చాడు. నేను వెళ్లి కార్లో కూర్చున్నాను. కార్లో పిన్ డ్రాప్ సైలెన్స్. రేడియో ఆన్ చేద్దామంటే వాడు ఏమంటాడో, వాడి టేస్ట్ ఏంటో అని నేను కూడా సైలెంట్గా ఉండిపోయాను. గుడికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకున్నాం. పంతులు గారు పూజ చేసి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించగానే ఇద్దరం ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఏడుపొకటే తక్కువ అన్నట్లుగా ఫీల్ అయ్యాం. ఆ తర్వాత దగ్గరలో ఉన్న ఒక కేఫ్కి వెళ్ళాం. సరే, ప్లాన్ ఏంటి? 2 కాఫీలు ఆర్డర్ చేశాక అడిగాను నేను. సండే వాళ్ళు మనల్ని ఎంగేజ్మెంట్ షాపింగ్కి తీసుకువెళ్తారు కదా, అక్కడ ఒక చిన్న సీన్ క్రియేట్ చేద్దాం అన్నాడు విక్రమ్ సీరియస్గా ఆలోచిస్తూ. సీన్ అంటే ఇద్దరం అందరి ముందు జుట్లు పట్టుకొని కొట్టుకుందామా అడిగాను వెటకారంగా. వాడు నా వైపు విసుగ్గా చూశాడు. ఎందుకు సాహితి, ప్రతిదీ సిల్లీగా తీసుకుంటావు? కొట్టుకోవడం కాదు, అభిప్రాయ భేదాలు ఉన్నాయని చూపించాలి. లైక్, నువ్వు ఒకటి సెలెక్ట్ చేస్తే నేను దానికి కంప్లీట్ ఆపోజిట్ సెలెక్ట్ చేస్తాను. నువ్వు కావాలని నా టేస్ట్ని చులకన చేస్తూ మాట్లాడు, అప్పుడు నేను సీరియస్ అవుతాను. హలో, నాకెవరి టేస్ట్ని చులకన చేయాల్సిన అవసరం లేదు. నిజంగానే నీ టేస్ట్ వరస్ట్గా ఉంటుంది. లాస్ట్ టైం యాప్ బ్యాక్గ్రౌండ్కి నువ్వు సెలెక్ట్ చేసిన కలర్ థీమ్ చూస్తేనే అర్థమైంది నీ టేస్ట్ ఏంటో అన్నాను కాఫీ సిప్ చేస్తూ. వాడికి వెంటనే ఈగో హర్ట్ అయింది. చూడు సాహితి, మళ్ళీ ఆఫీస్ మ్యాటర్స్ ఇక్కడికి తేవద్దు. పర్సనల్ అటాక్స్ అసలే వద్దు. మనం ఇక్కడ ఒక టాస్క్ మీద ఉన్నాం. నీకు కావాలంటే రేపు ఆఫీస్లో ప్రాజెక్ట్ మీటింగ్లో నా మీద అరుచుకో. ఇక్కడ మాత్రం కాస్త కోఆపరేట్ చేయి అన్నాడు విసుగ్గా కంట్రోల్ చేసుకుంటూ. సరే సరే, షాపింగ్లో నేను బట్టల సెలక్షన్ దగ్గర గొడవ పెట్టుకుంటాను. మరి నువ్వు? నేను రింగ్ సెలక్షన్ దగ్గర ప్రాబ్లం క్రియేట్ చేస్తాను. ఒకరి ఇష్టాలు ఒకరికి పడట్లేదని, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే రోజుకొక రామాయణమే అని మన పేరెంట్స్కి క్లియర్గా అర్థమైపోవాలి అన్నాడు విక్రమ్. పర్ఫెక్ట్. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే నీ మొహం నేను ఆఫీస్లో తప్ప ఇంకెక్కడా చూడాల్సిన అవసరం రాదు అన్నాను హమ్మయ్య అనుకుంటూ. ఆ కర్మ నాకు కూడా తప్పుతుంది అన్నాడు వాడు కాఫీ కప్ కింద పెడుతూ. మేము అనుకున్నట్టుగానే ఆదివారం ఉదయం 2 ఫ్యామిలీస్ కలిసి సిటీలో ఉన్న ఒక పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళాం. ముందుగా ఎంగేజ్మెంట్ డ్రెస్సుల సెలక్షన్లోకి వెళ్ళాం. మా ఇద్దరి ప్లాన్ అమలు చేయడానికి ఇదే కరెక్ట్ టైం అని ఫిక్స్ అయ్యాను. నేనొక డార్క్ బ్లూ కలర్ డిజైనర్ లెహంగా చూపిస్తూ, అమ్మా ఇది బాగుంది కదా, ఇదే తీసుకుంటాను అన్నాను. అది చూసి విక్రమ్ తన యాక్టింగ్ మొదలుపెట్టాడు. ఏంటి సాహితి ఆ కలర్, మరీ డల్గా పాతకాలం డిజైన్లా ఉంది. ఎంగేజ్మెంట్కి ఎవరైనా లైట్ కలర్స్, పేస్టల్ షేడ్స్ వేసుకుంటారు. ట్రెండ్కి తగ్గట్టు అప్డేట్ అవ్వవా నువ్వు? నీకు అసలు సెన్స్ లేదు అన్నాడు పెద్దవాళ్ళందరికీ వినబడేలా గట్టిగా. వాడు యాక్టింగ్లో మరీ ఇన్వాల్వ్ అయిపోయి సెన్స్ లేదనేసరికి నాకైతే నిజంగానే మండిపోయింది. అది స్క్రిప్ట్లో లేదు. నా సెన్స్ గురించి నువ్వు చెప్పక్కర్లేదు విక్రమ్. నీకు లైట్ కలర్స్ ఇష్టమైతే నువ్వు వేసుకో, నా ఇష్టం వచ్చినట్టు నేనుంటాను. నా డ్రెస్సుల విషయంలో కూడా నీ పెత్తనమేంటి అన్నాను రియల్గానే కోపంగా. మా గొడవ చూసి పెద్దవాళ్ళు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. షాప్లో ఉన్నవాళ్ళు కూడా మా వైపే చూస్తున్నారు. వాళ్ళ నాన్నగారు వెంటనే కల్పించుకొని, అదేంట్రా అలా అంటావు, అమ్మాయికి ఇష్టమైంది కొనుక్కోని, తన ఇష్టం తనది అన్నారు కాస్త కంగారు పడుతూ. అలా కాదు డాడీ, ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్ళయ్యాక కూడా తను ఇలాగే తన మాటే నెగ్గాలి అంటే కష్టం కదా. అడ్జస్ట్మెంట్ అనేది ఇద్దరిలోనూ ఉండాలి. ప్రతిదీ నా ఇష్టమే అంటే ఎలా అన్నాడు విక్రమ్ డైలాగ్ పేలుస్తూ. నాకు మైండ్ బ్లాంక్ అయింది. వాడు ప్లాన్ ప్రకారం భలే కవర్ చేస్తున్నాడే. నేను కూడా స్క్రిప్ట్ కంటిన్యూ చేస్తూ, నేనెందుకు అడ్జస్ట్ అవ్వాలి, నా చాయిస్కి వాల్యూ ఇవ్వలేని వాడితో నేనెలా రేపు లైఫ్ లాంగ్ అని నేను నా డైలాగ్ పూర్తి చేసేలోపే మా నాన్న పెద్దగా నవ్వేశారు. మేమిద్దరం షాక్ అయి నాన్న వైపు చూసాం. చూసావురా, అప్పుడే ఒకరి మీద ఒకరికి ఎంత చనువు వచ్చేసిందో. గొడవలున్న చోటే ప్రేమ ఉంటుందంటారు.
వీళ్ళని చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది అన్నారు మా నాన్న మురిసిపోతూ. నిజమేనండి. అసలు ఒకరికొకరు ఏమాత్రం తగ్గకుండా భలే సమాధానాలు చెప్పుకుంటున్నారు. ఇద్దరు బాగా సెట్ అయ్యారు. వీళ్ళ ఈ అల్లరే రేపు వీళ్ళని ఇంకా దగ్గర చేస్తుంది. చాలా ముచ్చటగా ఉంది వీళ్ళ జోడి అని వాళ్ళ అమ్మగారు కూడా నవ్వుతూ వంతపాడారు. నేను విక్రమ్ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాం. ఏంటి వీళ్ళు, మేమింత సీరియస్గా కొట్టుకుంటుంటే వీళ్ళేమో క్యూట్ కపుల్, ప్రేమ పెరుగుతోంది అని మురిసిపోతున్నారు. మా మిషన్ బ్రేకప్ ప్లాన్ ఫస్ట్ ఎపిసోడ్లోనే దారుణంగా అట్టర్ ఫ్లాప్ అయిందని మాకు అర్థమైపోయింది. సోమవారం ఆఫీస్లో కాఫీ మిషన్ దగ్గర కలిసినప్పుడు ఇద్దరి మొహాల్లోనూ అదే ఫ్రస్ట్రేషన్. ఏంట్రా బాబు, మన ఇంట్లో వాళ్ళకి మనం ఏది చేసినా పాజిటివ్గానే కనిపిస్తుందేంటి? మనం జుట్లు పట్టుకుని కొట్టుకున్నా వాళ్ళకది రొమాంటిక్గానే కనిపిస్తోంది అన్నాను చిరాగ్గా కాఫీలో స్పూన్ తిప్పుతూ. విక్రమ్ తల పట్టుకున్నాడు. అసలు ఆ టైంలో మీ నాన్న నవ్వేసరికి నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. మన ప్లాన్ మార్చాలి సాహితీ. ఈ చిన్న చిన్న గొడవలు కాదు, ఏదైనా మేజర్ ఇష్యూ క్రియేట్ చేయాలి. ఈ వారం రింగ్స్ కొనడానికి మనల్ని వెళ్ళమన్నారు కదా, అది మనకు మంచి ఛాన్స్. ఇంటికి వెళ్ళాక ఫినాన్షియల్గా మాకు అస్సలు సెట్ అవ్వట్లేదని ఒక కథ అల్లుదాం. నువ్వు బాగా కాస్ట్లీ అడిగావని, నేను కుదరదు అన్నానని ఒక పెద్ద గొడవ జరిగినట్టు కలరింగ్ ఇద్దాం. డబ్బుల విషయం కాబట్టి పెద్దవాళ్లు ఖచ్చితంగా సీరియస్గా ఆలోచిస్తారు అన్నాడు విక్రమ్ కాన్ఫిడెంట్గా. సరే, ఎవరికి నచ్చిన రింగు వాళ్ళు కొనేసుకొని ఇంటికి వెళ్ళాక మాత్రం మా థాట్స్ మ్యాచ్ అవ్వట్లేదు అని బాంబు పేల్చుదాం అన్నాను నేను కాఫీ కప్పు పక్కన పెడుతూ. బుధవారం సాయంత్రం ఆఫీస్ అయిపోగానే ఇద్దరం కలిసి సిటీలో ఉన్న ఒక పెద్ద జ్యువెలరీ షోరూమ్కి వెళ్ళాం. కౌంటర్ దగ్గర కూర్చున్నాక సేల్స్ మ్యాన్ వచ్చి రకరకాల డైమండ్ రింగ్స్ ముందు పెట్టాడు. నిజానికి అక్కడ మేమేమీ నాటకం ఆడాల్సిన పని లేదు. కానీ విక్రమ్ గాడికి డబ్బుల విషయంలో ఎంత పిసినారితనం ఉందో టెస్ట్ చేద్దామని నాకు సరదా పుట్టింది. అక్కడున్న వాటన్నింటిలోకి కళ్ళు చెదిరేలా మెరిసిపోతున్న ఒక పెద్ద డైమండ్ రింగ్ తీసి నాకిదే కావాలి అన్నాను. తీరా దాని రేటు చూస్తే 3 లక్షలు. అది చూసి విక్రమ్కి మైండ్ బ్లాక్ అయింది. మనం ప్లాన్ చేసింది డ్రామా వేయడానికి, నిజంగా దివాలా తీయడానికి కాదు అన్నట్టు నా వైపు పళ్ళు కొరుకుతూ చూశాడు. ఏంటి 3 లక్షలా? ఒక చిన్న ఉంగరానికి అంత తగలేయడం అవసరమా? అబద్ధం చెప్పమంటే నిజంగానే నా జోబుకి చిల్లు పెట్టేలా ఉన్నావు. ఇదిగో ఈ 50,000 చూడు, దీనికంటే బాగుంది అంటూ కోపంగా ఒక సింపుల్ రింగ్ని నా వైపు విసిరినంత పని చేశాడు. వాడి యాటిట్యూడ్ చూసేసరికి నాకు కూడా నిజంగానే ఈగో హర్ట్ అయింది. హలో, ఇక్కడ విషయం మన ప్లాన్ గురించి కాదు, నా ఇష్టం గురించి. ఎంగేజ్మెంట్ రింగ్ అనేది లైఫ్ టైం మెమొరీ. దానికి కూడా ఇలా లెక్కలు వేసుకుంటే అలా? నాకైతే ఇదే కావాలి. దీని డబ్బులు నేనే కట్టుకుంటానులే అన్నాను పట్టుబడుతూ. లైఫ్ టైం మెమొరీ అంటే వేరే విషయాల్లో చూపించుకోవాలి, ఇలా డబ్బులు తగలేయడంలో కాదు. నీకు బడ్జెట్ సెన్స్ లేకపోతే ఎలా అన్నాడు విక్రమ్ గట్టిగానే. మేమలా గొడవ పడుతుంటే సేల్స్ మ్యాన్ కంగారు పడ్డాడు. సార్ కూల్, మీరెందుకు ఫీల్ అవుతారు? మేడంకి ఆ రింగ్ నచ్చితే ఒకసారి పెట్టుకొని చూడమనండి, సైజ్ సెట్ అవుతుందో లేదో చూద్దాం అంటూ ఆ 3 లక్షల ఉంగరాన్ని నా చేతికిచ్చాడు. నేను కోపంగా విక్రమ్ వైపు చూస్తూనే ఆ ఉంగరాన్ని నా ఉంగరపు వేలుకి తొడిగాను. అది సగానికి వెళ్ళి గట్టిగా ఇరుక్కుపోయింది. ముందుకు వెళ్ళలేదు, వెనక్కి రావట్లేదు. అబ్బా అన్నాను నొప్పితో. ఏమైంది మేడం? సేల్స్ మ్యాన్ కంగారుగా అడిగాడు. రింగ్ ఇరుక్కుపోయింది, ఎంత లాగినా రావట్లేదు అన్నాను రింగు తీయడానికి ట్రై చేస్తూ. నేను గట్టిగా లాగే కొద్దీ వేలు ఎర్రగా కమిలిపోతోంది. విక్రమ్ అప్పటిదాకా ఉన్న కోపాన్ని పక్కన పెట్టి నా వైపు కొంచెం కంగారుగా చూశాడు. ఆగాగు, అలా గట్టిగా లాగితే స్కిన్ కట్ అవుతుంది అంటూ నా ఎడమ చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆఫీస్లో ఎప్పుడూ ఒకరి మీద ఒకరు ఫైల్స్ విసురుకునే మా చేతులు, ఒకరి తప్పులు ఒకరు చూపిస్తూ కీబోర్డ్ మీద కొట్టుకునే మా వేళ్ళు మొదటిసారి అలా తగిలేసరికి నాలో ఎక్కడో తెలియని ఒక చిన్న వైబ్రేషన్. నా కళ్ళు రింగ్ మీద నుంచి వాడి మొహం వైపు వెళ్ళాయి. వాడి మొహంలో చిరాకు లేదు, కేవలం నా వేలు నొప్పి పుట్టకూడదు అన్న తాపత్రయం మాత్రమే కనిపిస్తోంది. సడన్గా వాడు నా వైపు చూశాడు. మా ఇద్దరి చూపులు కలిశాయి. ఆ క్షణం చుట్టూ ఎవరున్నారో కూడా మర్చిపోయాను. వాడి కళ్ళలోకి చూస్తుంటే నాలో ఏదో తెలియని అలజడి. నా గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది. ఎప్పుడూ చిరాకు పుట్టించే ఆ మొహం మొదటిసారి ఎందుకో చాలా కొత్తగా అనిపించింది. కాసేపటికి విక్రమ్ గొంతు సవరించుకొని వచ్చేసింది అనేసరికి నేను ఉలిక్కిపడి నా చేయి వెనక్కి తీసేసుకున్నాను. వాడి మొహంలో కూడా ఏదో తెలియని కంగారు, సిగ్గు కనిపించాయి. చూసావా, నా మాట వినకుండా నీకు నచ్చింది చేస్తే
ఇలాగే ఇరుక్కుపోతాం మరి. ఇప్పటికైనా నా మాట విను అన్నాడు మళ్ళీ తన పాత టోన్లోకి వచ్చేస్తూ. నేను కూడా వెంటనే నా ఇరిటేషన్ని తెచ్చిపెట్టుకొని, అవును, నీలాంటి వాడితో నా లైఫ్ ముడిపడితే ఇలాగే ఇరుక్కుపోయినట్టే ఉంటుంది అన్నాను నా వేలు నిమురుకుంటూ. ఆ రోజు షాపింగ్ ఎలాగోలా ముగించుకొని కాస్త మీడియం బడ్జెట్లో ఉన్న రింగ్స్ తీసుకొని బయటకొచ్చేశాం. తిరుగు ప్రయాణంలో కారులో ఇద్దరం ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. బయటికి కోపంగా కనిపిస్తున్నా లోపల మాత్రం ఇందాకటి ఆ క్షణమే ఇద్దరి మైండ్లోనూ తిరుగుతోందని మాకు తెలుసు. ఆఫీస్లో మొదలైన ఆ శత్రుత్వం ఇప్పుడు ఏ దారిలో వెళ్తోందో అర్థం కాక నాలో ఒక చిన్న ఆందోళన మొదలైంది. అది భయమో లేక విక్రమ్ మీద కలుగుతున్న ఇష్టమో నాకే తెలియట్లేదు. తర్వాత రోజు ఆఫీస్లో వాతావరణం మా ఇద్దరికీ చాలా ఆక్వర్డ్గా అనిపించింది. నిన్నటి ఇన్సిడెంట్ తర్వాత విక్రమ్ మొహం చూడాలంటేనే ఏదోలా ఉంది. సరిగ్గా అదే టైంలో టీం మీటింగ్ మొదలైంది. నేనొక కొత్త యూఐ ఫ్లో ప్రజెంట్ చేస్తున్నాను. నా టీంలో శృతి, విక్రమ్ టీంలో రవి అందరూ అక్కడే ఉన్నారు. సాధారణంగా నేనేది ప్రజెంట్ చేసినా విక్రమ్ కనీసం ఒక 10 వంకలైనా పెడతాడు. నేను కూడా తగ్గకుండా వాదించేదాన్ని. కానీ ఆ రోజు నేను ప్రజెంట్ చేస్తుంటే విక్రమ్ చాలా సైలెంట్గా విన్నాడు. కనీసం ఒక చిన్న లాజికల్ ఎర్రర్ కూడా పాయింట్అవుట్ చేయలేదు. సో ఇది ఫ్లో. ఏమైనా చేంజెస్ కావాలా విక్రమ్ అని అడిగాను కొంచెం డౌట్గానే. వాడు నా వైపే చూస్తూ, లేదు, ఈ డిజైన్ బాగుంది సాయితి, డెవలప్మెంట్కి ప్రాబ్లం రాదు, వీ కెన్ ప్రొసీడ్ అని ఒకే మాటతో ఫైనలైజ్ చేసేశాడు. అంతే, రవి చేతిలో ఉన్న పెన్ కాస్త కింద పడిపోయింది. శృతి కళ్ళు పెద్దవి చేసి నా వైపు విక్రమ్ వైపు పిచ్చోళ్ళని చూసినట్టు చూసింది. ఒరే విక్రమ్, ఆర్ యు ఓకే? ఫీవర్ ఏమైనా ఉందా నీకు అని రవి వాడి భుజం పట్టుకొని అడిగాడు. సాహితీ డిజైన్కి నువ్వు వంక పెట్టకుండా ఓకే చెప్పడం ఏంట్రా? ప్రపంచం అంతం అయిపోతుందా ఏంటి? విక్రమ్ వాడి చేతిని విసిరి కొడుతూ, ఓవర్ యాక్షన్ చేయకురా, లాజిక్ కరెక్ట్గానే ఉంది కదా, అందుకే ఓకే చెప్పాను అని కవర్ చేసుకొని మీటింగ్ రూమ్లోంచి వెళ్ళిపోయాడు. మీటింగ్ అయ్యాక కాఫీ మిషన్ దగ్గర నేను కాఫీ కలుపుకుంటుంటే రవి, శృతి ఇద్దరూ నా దగ్గరకొచ్చారు. ఏంటే సాహితీ ఈ వింత? ఎప్పుడూ ఆఫీస్లో టామ్ అండ్ జెర్రీలాగా కొట్టుకుంటారు, ఈరోజేంటి ఇద్దరు ఒక్కో మాట కూడా అనుకోకుండా సైలెంట్గా పని చూసుకుంటున్నారు అడిగింది శృతి కళ్ళెగరేస్తూ. అదేం లేదు, ప్రాజెక్ట్ డెడ్లైన్ దగ్గరకొస్తోంది కదా, అందుకే డిస్టర్బెన్స్ ఎందుకని అని నేను ఏదో చెప్తుండగా రవి గట్టిగా నవ్వాడు. ఆపండమ్మా మీ కవరింగ్లు, డెడ్లైన్ వస్తే మీరిద్దరూ ఇంకా ఎక్కువ కొట్టుకొని మా ప్రాణాలు తీస్తారు. కానీ ఇప్పుడేంటి సీన్ రివర్స్ అయింది? వాడు నీ డిజైన్కి ఓకే చెప్పడం ఏంటి, నువ్వు వాడితో ఆర్గ్యూ చేయకపోవడం ఏంటి? మీ మధ్య ఏదో నడుస్తోంది, ఏంటా సైలెంట్ రొమాన్స్ అని కన్నుగీటాడు రవి. శృతి కూడా వంత పాడుతూ, అవునే, వాడి మొహంలో ఎప్పుడు ఉండే ఆ చిరాకు ఏమైపోయింది? ఇందాక నువ్వు ప్రజెంట్ చేస్తున్నంతసేపు కన్నార్పకుండా నీ వైపే చూస్తున్నాడు. నిజం చెప్పు, అసలేం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య అని నిలదీసింది. వాళ్ళలా అనేసరికి నాకేం చెప్పాలో ఎలా కవర్ చేయాలో అర్థం కాలేదు. మీ ఇద్దరికి బుర్ర పాడైనట్టుంది. మా మధ్య ఒకటే నడుస్తోంది, అదే ప్రాజెక్ట్ వర్క్. అనవసరంగా ఏవేవో ఊహించుకోకండి అని కాస్త సీరియస్గా ఫేస్ పెట్టి అక్కడి నుండి ఎస్కేప్ అయ్యాను. బయటకు అలా కవర్ చేశాను, కానీ లోపల మాత్రం ఇంట్లో జరుగుతున్న పెళ్లిగోల గురించి వీళ్ళకి తెలిస్తే ఇంకా ఆఫీస్లో నా పరువు గంగలో కలిసినట్టే అని గుండె దడదల్లాడింది. ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళాక మా ప్లాన్ ప్రకారం నేను పెద్ద సీన్ క్రియేట్ చేశాను. హాల్లో నాన్న పేపర్ చదువుకుంటుంటే ముఖం మార్చుకొని వెళ్ళి పక్కన కూర్చున్నాను. నాన్న, ఆ విక్రమ్తో నా వల్ల కాదు, వాడు మహా పిసినారి. మొన్న షాప్లో నాకు నచ్చిన ఉంగరం కొనుక్కొనివ్వలేదు, అంత రేటెందుకు, వేస్ట్ ఆఫ్ మనీ అని అరిచాడు. వీడితో నేనేం సంతోషంగా బతుకుతాను నాన్న అని చాలా న్యాచురల్గా ఏడుపు ఫేస్ పెట్టాను. మా నాన్న చాలా కూల్గా నవ్వేసి, అదేంటమ్మా అలా అంటావు, అతనెంత బాధ్యత గలవాడో చూడు, అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని మీ ఫ్యూచర్ కోసమే కదా ఆలోచిస్తున్నాడు, అతను మంచి పనే చేశాడు అని బాంబు పేల్చారు. మా నాన్న రియాక్షన్ చూసి నాకు మైండ్ బ్లాక్ అయింది. వెంటనే గదిలోకి పరిగెత్తి విక్రమ్కి డయల్ చేశాను. వాడు ఫోన్ ఎత్తగానే, మా ఇంట్లో మన ప్లాన్ వర్కౌట్ కాలేదు, నిన్ను మహా పొదుపరి అని సర్టిఫికేట్ ఇచ్చేశారు అన్నాను ఫ్రస్ట్రేషన్తో. విక్రమ్ తల కొట్టుకున్న సౌండ్ ఫోన్లో కూడా నాకు వినిపించింది. మా ఇంట్లో కూడా అట్టర్ ఫ్లాప్, ఆవిడ కొంచెం రిచ్గానే ఆలోచిస్తుంది, నువ్వే అడ్జస్ట్ అవ్వు అని మా నాన్న నాకు 2 గంటలు క్లాస్ పీకారు. ఇక వీళ్ళని మనం మార్చలేం,
ఏమైనా సాలిడ్ ప్లాన్ ఆలోచించకపోతే మనకి పెళ్లి పీటలు గ్యారెంటీ అన్నాడు విక్రమ్. తర్వాత శనివారం రోజు నిశ్చితార్థం పనుల కోసం ఈవెంట్ మేనేజర్తో మీటింగ్ పెట్టారు పెద్దవాళ్ళు. డెకరేషన్ థీమ్స్ డిస్కస్ చేయడానికి రెండు ఫ్యామిలీస్ ఒక హోటల్ లాంజ్లో కలిశాయి. ఈసారి మేమిద్దరం ఏ ప్లాన్ వేసుకోలేదు, ఎందుకంటే ఏం వేసినా అది రివర్స్ అవుతుందని అర్థమైపోయింది కాబట్టి. ఈవెంట్ మేనేజర్ రకరకాల థీమ్స్ చూపిస్తున్నాడు ఐప్యాడ్లో. నా పక్కన అంత క్లోజ్గా కూర్చునేసరికి విక్రమ్కి బాగా ఇబ్బందిగా అనిపిస్తున్నట్టుంది. ఊపిరి ఆడట్లేదన్నట్టు టెన్షన్గా మాటిమాటికి షర్ట్ కాలర్ లూజ్ చేసుకుంటున్నాడు. నిజం చెప్పాలంటే ఇన్నేళ్లలో వాడిని అంత దగ్గరగా గమనించడం నాకు అదే ఫస్ట్ టైం. ఇద్దరం కలిసి ఐప్యాడ్లో డిజైన్స్ చూస్తున్నాం. ఆ లాంచ్ లైటింగ్లో వాడిని అలా చూస్తుంటే చాలా క్యూట్గా అనిపించాడు. చీచీ సాహితీ, ఏంటి నీ ఆలోచనలు? వీడు నీ బద్ధ శత్రువు అని నన్ను నేను గట్టిగా మందలించుకున్నాను. అంతలో ఈవెంట్ మేనేజర్ ఒక థీమ్ చూపించి, సార్ ఈ పేస్టల్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ బాగుంటుంది అన్నాడు. నేను వెంటనే వద్దు, మరీ డల్గా ఉంది, కొంచెం వైబ్రెంట్గా ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ట్రెడిషనల్ మ్యారీగోల్డ్ థీమ్ అయితే బాగుంటుంది అన్నాను. వెంటనే విక్రమ్ నా వైపు చూశాడు. వాడు ఖచ్చితంగా నా టేస్ట్కి వంక పెడతాడని నేను మళ్ళీ ఆర్గ్యుమెంట్కి రెడీ అయ్యాను. కానీ వాడు ఈవెంట్ మేనేజర్ వైపు తిరిగి, అవును, తను చెప్పినట్టే ఎల్లో అండ్ ఆరెంజ్ థీమ్ ఫైనల్ చేయండి, ఎంగేజ్మెంట్కి ఆ కలర్స్ అయితేనే తన డ్రెస్కి మ్యాచ్ అవుతాయి అన్నాడు చాలా క్యాజువల్గా. పెద్దవాళ్ళందరూ అబ్బో అన్నట్టు చూశారు. నేను మాత్రం వాడి వైపు షాక్తో చూస్తూ ఉండిపోయాను. మొన్నటిదాకా నా డ్రెస్సింగ్ సెన్స్కి వంకలు పెట్టినవాడు ఇప్పుడు నా చాయిస్కి, అది నా డ్రెస్కి మ్యాచ్ అయ్యేలా డెకరేషన్ సెలెక్ట్ చేస్తున్నాడా? అసలు వీడి మైండ్లో ఏం నడుస్తోంది? మిషన్ బ్రేకప్ పక్కన పెట్టి నిజంగానే పెళ్లికి ప్రిపేర్ అయిపోతున్నాడా ఏంటి అన్న ఆలోచన నాలో ఒక చిన్న వణుకు, ఆ వణుకు వెనకాలే ఒక ప్రమాదకరమైన ఆకర్షణను పుట్టించింది. మీటింగ్ అయిపోయాక మేమంతా హోటల్ బయటకు వచ్చాం. మా నాన్న విక్రమ్ వాళ్ళ నాన్నగారితో, రామా, మీరు మా కార్లోనే ఎక్కేయండి, దారిలో మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు, సాహితిని విక్రమ్ తన కార్లో డ్రాప్ చేస్తాళ్లే అన్నారు. రామచంద్రరావు గారు కూడా దానికి సరేననడంతో పెద్దవాళ్లంతా కలిసి మా నాన్న కార్లో ఎక్కి వెళ్ళిపోయారు. హోటల్ పోర్టికోలో నేను విక్రమ్ మాత్రమే మిగిలాం. చల్లటి గాలి వీస్తోంది. వాతావరణం కాస్త మేఘావృతమై ఉంది. వాడు కార్ తీసుకురావడానికి వెళ్లకుండా సైలెంట్గా నా పక్కనే ఉన్నాడు. ఇక నా వల్ల కాక వాడి వైపు తిరిగి, ఏంటి విక్రమ్ ఈ డ్రామా? లోపల ఆ థీమ్కి నువ్వెందుకు ఒప్పుకున్నావు? అసలు నా డ్రెస్ కలర్ ఏంటో నీకెలా తెలుసు అని డైరెక్ట్గానే అడిగేశాను. విక్రమ్ నా కళ్ళలోకి చూడకుండా చూపులు పక్కకి తిప్పుకుంటూ, నాటకమేముంది అందులో? నేను కాదంటే ఇంకో 2 గంటలు కూర్చోపెట్టి వాళ్ళకి నచ్చిన థీమ్స్ అన్నీ చూపిస్తారు. ఆ టార్చర్ భరించలేకే దానికి ఓకే చెప్పేశాను. ఇక నీ డ్రెస్ కలర్ అంటావా? మొన్న షాపింగ్ మాల్లో నువ్వు ఆ బ్లూ కలర్ వదిలేసి ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉన్న లెహంగా తీసుకున్నావు కదా, అది గుర్తుంది. అంతేకాని నీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్తో కాదు అన్నాడు మొహం పక్కకి తిప్పుకుంటూ. వాడు చెప్పిన రీజన్ వినడానికి లాజికల్గానే ఉన్నా వాడు నా షాపింగ్ని అంతా అబ్జర్వ్ చేశాడా అన్న విషయం నాకు తెలియని ఒక చిన్న సంతోషాన్నిచ్చింది. నేనేదో మాట్లాడబోయేలోపు సడన్గా ఓ కారు కంట్రోల్ తప్పి స్పీడ్గా నా వైపు దూసుకొచ్చింది. నేను తేరుకునేలోపే విక్రమ్ అమాంతం నా నడుం పట్టుకొని బలంగా తన వైపు లాక్కున్నాడు. సెకన్ల వ్యవధిలో ఆ కారు పక్క నుంచి వెళ్ళిపోయింది. వాడు లాగిన ఫోర్స్కి నేను బ్యాలెన్స్ తప్పి విక్రమ్ గుండెల మీద వాలిపోయాను. నా చేతులు వాడి భుజాల మీద, వాడి చెయ్యి నా నడుం మీద గట్టిగా లాక్ అయిపోయాయి. ఆ క్షణం ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది. వాడి షర్ట్ పర్ఫ్యూమ్ వాసన, లబ్డబ్ అంటున్న వాడి గుండె చప్పుడు మాత్రమే నాకు తెలుస్తున్నాయి. మెల్లగా తలెత్తి చూశాను. వాడి కళ్ళలో నాకేమన్నా అవుతుందేమో అన్న కంగారు. కొన్ని సెకన్ల పాటు ఒకరి కళ్ళలో ఒకరం అలాగే చూసుకుండిపోయాం. ఎప్పుడూ వాడంటేనే చిరాకు పడే నాకు ఇప్పుడు వాడి చేతుల్లోంచి బయటకు రావాలనిపించట్లేదు. నాలో మొదలైన ఈ కొత్త ఫీలింగ్ ఏంటో అర్థమయ్యేలోపే వాడు మెల్లగా గొంతు సవరించుకొని చేతులు వెనక్కి తీసుకున్నాడు. నేను కూడా తడబడుతూ కొంచెం వెనక్కి జరిగాను. కార్ తీసుకొస్తాను అని తలదించుకొని పార్కింగ్లో ఉన్న తన కారు వైపు వేగంగా నడిచాడు విక్రమ్. ఆ వీకెండ్ మొత్తం నాకు అదే సీన్ మైండ్లో రిపీట్ అవుతూనే ఉంది. సోమవారం ఆఫీస్లో విక్రమ్కి ఎదురు పడాలంటేనే లోపల ఏదో టెన్షన్. ప్యాంట్రీలో కాఫీ తీసుకుంటుంటే కరెక్ట్గా అదే టైంకి విక్రమ్ వచ్చాడు. ఇద్దరం ఒకేసారి కాఫీ మిషన్ దగ్గరికి చేయి చాపాం. వాడి వేళ్ళు నా వేళ్లకు తగలగానే
షాక్ కొట్టినట్టు ఉలిక్కిపడి ఇద్దరం ఒకేసారి చేతులు వెనక్కి లాక్కున్నాం. సారీ, నువ్వు పట్టుకో అన్నాడు విక్రమ్ తక్కువ గొంతులో. పర్లేదు, నువ్వే తీసుకో అన్నాను నేను. మేమిద్దరం అక్కడ పడుతున్న ఈ తడబాట్లు కొంచెం దూరంలో నిలబడి చూస్తున్న శృతికి రవికి స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. ఒరే రవి, ఇక్కడేదో గట్టిగానే నడుస్తోందిరా. ఎప్పుడూ కాఫీ మిషన్ ముందు పిల్లి ఎలుకల్లా కొట్టుకునేవాళ్ళు కదా, ఇప్పుడు చూడు నువ్వు ముందంటే నువ్వు ముందని ఎలా మురిసిపోతున్నారో అంది శృతి. కాఫీ తీసుకొని నేను నా డెస్క్ వైపు వస్తుంటే రవి, శృతి దారి కాశారు. ఏంటి సాహితీ, ఎప్పుడూ కత్తులు దూసుకొని మీ మధ్య సడన్గా ఈ చూపులు, ఈ సిగ్గులేంటి? లాజిక్లో వదిలేసి మ్యాజిక్లో పడ్డారా ఏంటి? లవ్ ట్రాక్ ఏమైనా నడుస్తోందా మీ ఇద్దరి మధ్య అని కన్నుగీడుతో అడిగాడు రవి. ఏంట్రవి ఆ పిచ్చి మాటలు? లవ్వు లేదు, ట్రాకు లేదు. అనవసరంగా ఏవేవో ఊహించుకోకండి అని నేను బుకాయించడానికి ట్రై చేశాను. అబ్బో, ఇంకా దాచిపెడుతున్నారా? లాస్ట్ 2 డేస్గా మీ ఇద్దరి వాలకం చూస్తుంటే మాకంతా అర్థమైపోతోందిలే. ఆఫీస్లో బద్ధ శత్రువులు కాస్త ఇప్పుడు లవ్ బర్డ్స్ లాగా మారిపోయారు. పార్టీ ఎప్పుడిస్తున్నారు మరి అని శృతి కావాలని గట్టిగా అనడంతో చుట్టుపక్కల డెస్క్లలో ఉన్న వాళ్ళు కూడా మా వైపు చూశారు. సరిగ్గా అప్పుడే అటుగా వెళ్తున్న విక్రమ్ కూడా ఆగిపోయి నా వైపు చూశాడు. వాళ్ల మాటలకి వాడికి కూడా టెన్షన్ పట్టుకుంది. అందరూ చూస్తుంటే విక్రమ్ నా దగ్గరకొచ్చి, ఏం లేదు రవి, జస్ట్ వర్క్ డిస్కషన్ అంతే అని కవర్ చేశాడు. హా, కానివ్వండ్రా, ఎన్ని రోజులు దాస్తారో మేము చూస్తాం అని రవి, శృతి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే విక్రమ్ మొహంలో కంగారు డబులైంది. అమ్మో, వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఆఫీస్ మొత్తం డప్పు కొట్టి మరీ మన పెళ్లికి అలా చెప్పేలా ఉన్నారు అని గొణుక్కుంటూ నా దగ్గరకొచ్చాడు. నా వైపు వంగి నా చెవిలో మెల్లగా, ఈవినింగ్ ఆఫీస్ అయ్యాక బేస్మెంట్ పార్కింగ్ దగ్గర కలు. మన మిషన్ బ్రేకప్కి ఆఖరి అస్త్రం ఒకటి వదలాలి. లేదంటే పెళ్లి సంగతి దేవుడెరుగు, ముందు వీళ్ళకి అడ్డంగా బుక్ అయిపోతాం అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. కానీ నా మనసు మాత్రం అక్కడే ఆగిపోయింది. వాడికి నాతో రిలేషన్లో ఉండడం నిజంగానే ఇష్టం లేదా? నా మనసు ఎందుకు ఇలా వాడి మీదకి వెళ్తోంది? మిషన్ బ్రేకప్ని ఆపేయాలని నా మైండ్లో ఎందుకు అలారమ్స్ మోగుతున్నాయి? ఈ కన్ఫ్యూషన్కి ఆన్సర్ వెతుక్కోవడానికి ఆ సాయంత్రం కోసం వెయిట్ చేయక తప్పలేదు. ఈవినింగ్ ఆఫీస్ బేస్మెంట్ పార్కింగ్లో విక్రమ్ కార్కి ఆనుకొని వాడి కోసమే వెయిట్ చేస్తున్నాను. చుట్టూ కార్లు తప్ప ఎవరూ లేరు. నా గుండె మాత్రం పరుగు పందెంలో ఉన్న గుర్రంలా కొట్టుకుంటోంది. వాడి ప్లాన్ విని ఎలాగైనా దాన్ని ఆపేయాలి. అసలు వాడి మనసులో ఏముందో కనుక్కోవాలి అని ఫిక్స్ అయ్యాను. ఓ 10 నిమిషాల తర్వాత తన ల్యాప్టాప్ బ్యాగ్ భుజానికి తగిలించుకొని వేగంగా నడుచుకుంటూ వచ్చాడు విక్రమ్. వాడి ఫేస్లో ఏదో తెలియని టెన్షన్, ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. సారీ, మేనేజర్తో చిన్న మీటింగ్ ఉండి లేట్ అయింది అంటూ కార్ అన్లాక్ చేశాడు. పర్లేదు, ఇంతకీ ఏంటి నీ ఫైనల్ ప్లాన్ అడిగాను కొంచెం సీరియస్గానే. విక్రమ్ నా వైపు తిరిగి, చూడు సాహితీ, మనకి ఎక్కువ టైం లేదు. నెక్స్ట్ వీకే ఎంగేజ్మెంట్. అందుకే నేనొక ప్లాన్ ఆలోచించాను. నేను రేపు మా ఇంట్లో నాకు యూఎస్లో ఆన్సైట్ ఆపర్చునిటీ వచ్చిందని, కనీసం 5 ఏళ్ళు అక్కడే ఉండాలని చెప్తాను. నువ్వేమో కెరీర్ వదిలేసి అమెరికా వెళ్ళనని మీ ఇంట్లో గట్టిగా చెప్పు. పెళ్లి తర్వాత నువ్విక్కడ నేనక్కడ కుదరదు కాబట్టి లాంగ్ డిస్టెన్స్ సెట్ అవ్వదని వాళ్లే ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తారు. ఈ ప్లాన్ పక్కా వర్కౌట్ అవుతుంది అన్నాడు చాలా కాన్ఫిడెంట్గా. వాడా ప్లాన్ చెప్పగానే ఎందుకో నాకు చాలా బాధేసింది. కళ్ళలో తిరుగుతున్న నీళ్లను కష్టంగా కవర్ చేసుకుంటూ వాడి వైపు చూశాను. అంటే నన్ను వదిలించుకోవడానికి ఏకంగా దేశం వదిలి వెళ్ళిపోతావా విక్రమ్ అడిగాను తక్కువ గొంతులో. నా గొంతులో వణుకు చూసి వాడు కొంచెం కంగు తిన్నాడు. అదేం కాదు సాహితీ, అదొక ప్లాన్ అంతే. నేను వాడికి ఇంకొక అడుగు దగ్గరగా వెళ్ళాను. ప్లానే కావచ్చు, కానీ నువ్వు దూరంగా వెళ్ళిపోతావన్న ఆలోచనే నాకు భయంగా ఉంది. ఎప్పుడు నీతో గొడవ పడే నాకు ఇప్పుడేమైందో తెలియదు, కానీ నిన్ను వదులుకోవడం నా వల్ల కావట్లేదు విక్రమ్ అన్నాను కన్నీళ్లు ఆపుకుంటూ వాడి కళ్ళలోకి చూస్తూ. అప్పటిదాకా సైలెంట్గా ఉన్న విక్రమ్ సడన్గా తన ల్యాప్టాప్ బ్యాగ్ని కార్ బానెట్ మీద పడేసి ఒక అడుగు ముందుకు వేశాడు. నన్ను కార్ డోర్కి ఆనించి తన 2 చేతులతో నన్ను లాక్ చేసేశాడు. నేను ఉలిక్కిపడి వాడి వైపు చూశాను. మా ఇద్దరి మధ్య దూరం పూర్తిగా చెరిగిపోయింది. వాడి ఊపిరి నా నుదుటి మీద తగులుతోంది. నాకు మాత్రం ఏం క్లారిటీ ఉందనుకుంటున్నావు సాహితీ? ఈ ప్లాన్స్ అన్నీ నా బ్రెయిన్ చెప్తున్నవి మాత్రమే, కానీ నా మనసు నాకు సంబంధం లేకుండా నీ వైపు లాగుతోంది. ఎందుకో తెలీదు.
ఈ 2 రోజులుగా నా కంట్రోల్లో నేను లేను. నిన్ను వదులుకోవాలన్న ఆలోచనే నన్ను భయపెడుతోంది. ఈ పిచ్చి ప్లాన్స్ వల్ల నిజంగానే ఎక్కడ నాకు దూరమైపోతావో అని పిచ్చెక్కుతోంది తెలుసా? అన్నాడు వాడి మనసులో మాట బయట పెడుతూ. నాకు మాటలు రాలేదు. ఇద్దరిది ఒకే ఫీలింగ్ అని అర్థం కాగానే నా చేతులు అప్రయత్నంగా వాడి కాలర్ని పట్టుకున్నాయి. మరింకెందుకు విక్రమ్ ఈ బ్రేకప్ డ్రామాలు? అడిగాను సూటిగా. ఎందుకంటే ఆఫీస్లో ఎప్పుడూ కొట్టుకునే మనం పెళ్లి చేసుకొని ఒకే ఇంట్లో ఉంటే రోజుకో గొడవ అవుతుందేమోనన్న భయం. నేను నిన్నేమైనా అని నువ్వెక్కడ హర్ట్ అవుతావో అన్న భయం అన్నాడు చాలా సాఫ్ట్గా. నేను చిన్నగా నవ్వి, ఆఫీస్లో కొట్టుకునేది వర్క్ కోసమే కదరా, అయినా మన మధ్య ఆ మాత్రం గొడవలు లేకపోతే అసలు మన స్టోరీలో కిక్కేముంటుంది చెప్పు అన్నాను వాడి కాలర్ని కొంచెం నా వైపు లాగుతూ. వాడి పెదవుల మీద కూడా ఒక అందమైన చిరునవ్వు వికసించింది. అంటే మన మిషన్ బ్రేకప్ క్యాన్సిల్ అంటావా? ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయింది. ఇక ఈ బ్రేకప్ ప్లాన్స్ పక్కన పెట్టి ప్రశాంతంగా నన్నొక మంచి డేట్కి తీసుకువెళ్ళు చాలు అన్నాను చిరునవ్వుతో. విక్రమ్ నా నడుము చుట్టూ చేతులు వేసి తన వైపు లాక్కున్నాడు. నేను వాణ్ణి గట్టిగా హత్తుకున్నాను. ఇన్నాళ్ల మా ఆఫీస్ ఫైట్ కాస్త ఎట్టకేలకు ఒక క్యూట్ లవ్ స్టోరీగా మారింది అనుకునేంతలో సడన్గా నా ఫోన్ రింగ్ అయింది. ఇద్దరం ఉలిక్కిపడి వెనక్కి జరిగాం. విక్రమ్ నవ్వుతూ జుట్టు సవరించుకున్నాడు. కంగారుగా ఫోన్ తీసి చూస్తే నాన్న కాలింగ్. హలో నాన్న అన్నాను గొంతు సవరించుకొని. ఎక్కడున్నావు తల్లి? ఇంకా ఆఫీస్లోనే ఉన్నావా? త్వరగా బయలుదేరు. ఎంగేజ్మెంట్ కార్డుల డిజైన్స్ పట్టుకొని రామచంద్రరావు గారు మన ఇంటికి వచ్చారు. మీరిద్దరూ వస్తే ఒకేసారి చూసి ఫైనలైజ్ చేసేయచ్చు కదా అని వెయిట్ చేస్తున్నాం. విక్రమ్కి కూడా ఒకసారి ఫోన్ చేసి చెప్తావా అన్నారు. నేను నవ్వాపుకుంటూ విక్రమ్ వైపు చూశాను. చెప్పక్కర్లేదు నాన్న, నా పక్కనే ఉన్నాడు. మేమిద్దరం కలిసే వస్తున్నాం అన్నాను. అలాగా, భలే కుదిరిందే. సరే సరే త్వరగా రండి అని నాన్న ఫోన్ పెట్టేశారు. ఏంటి నాన్నగారా? కార్డ్ సెలక్షనా అడిగాడు విక్రమ్ నవ్వుతూ. అవును, మన మిషన్ బ్రేకప్ అఫీషియల్గా డిజాస్టర్ అయిందని డిక్లేర్ చేయడానికి మన ఇరు వర్గాల పెద్దలు ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నారు అన్నాను నేను కూడా నవ్వుతూ. విక్రమ్ ముందు డోర్ ఓపెన్ చేసి కొద్దిగా వంగి, ఎక్కండి మేడం, మీ బద్ధ శత్రువుతో కలిసి కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి అన్నాడు కొంటెగా. నాకు సిగ్గుతో పాటు ఎక్కడలేని నవ్వొచ్చింది. థ్యాంక్స్ మిస్టర్ డెవలపర్ అంటూ వెళ్ళి కారులో కూర్చున్నాను. కారు బేస్మెంట్లోంచి బయటకొచ్చి ట్రాఫిక్లో పడింది. ఇద్దరం పెద్దగా మాట్లాడుకోకపోయినా ఒకరి గురించి ఒకరం ఆలోచించుకుంటూ పెదవుల మీద చిన్న నవ్వులతో ఉన్నాం. ఇంటికి వెళ్ళేసరికి హాల్లో నాన్న, రామచంద్రరావు గారు ఎంగేజ్మెంట్ కార్డుల డిజైన్స్ చూస్తున్నారు. మేమిద్దరం కలిసి లోపలికి రావడం చూసి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. రండి రండి, మీకోసమే వెయిటింగ్. ఇదిగో ఈ డిజైన్స్లో మీకేది నచ్చిందో సెలెక్ట్ చేయండి అన్నారు నాన్న కార్డులు మా ముందు పెడుతూ. కార్డుల సెలక్షన్ దగ్గర పెద్దగా టైం పట్టలేదు. నేనొక పేస్టల్ కలర్ కార్డు తీసి ఇది బాగుంది కదా అన్నాను. విక్రమ్ దాని వంక చూసి చాలా బాగుంది, ఇదే ఫైనలైజ్ చేసేద్దాం అన్నాడు నా కళ్ళలోకి చూస్తూ. మా నాన్నగారు రామచంద్రరావు గారి వైపు చూసి నవ్వారు. పైకి అలా గొడవ పడతారు కానీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో అంటూ పెద్దవాళ్ళు మురిసిపోతున్నారు. ఆ మాటలకి నేను విక్రమ్ ఒకరి మొహాలు ఒకరం చూసుకొని సీక్రెట్గా నవ్వుకున్నాం. ఆ మరుసటి రోజు ఉదయం ఆఫీస్లో నేను డెస్క్ దగ్గర వర్క్ చేసుకుంటుంటే విక్రమ్ 2 కాఫీ కప్పులతో నా దగ్గరకు వచ్చాడు. గుడ్ మార్నింగ్, నిన్న రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదా? కళ్ళు కొంచెం రెడ్గా ఉన్నాయి అంటూ ఒక కాఫీ కప్పు నా టేబుల్ మీద పెట్టాడు. ఆఫీస్లో అందరి ముందు వాడలా మాట్లాడేసరికి కొంచెం కంగారుగా, సిగ్గుగా అనిపించింది. అదేం లేదు, కార్డు సెలక్షన్ అయ్యాక నైట్ బంధువుల లిస్టు రాసేసరికి లేట్ అయింది అన్నాను. సరిగ్గా అప్పుడే అటుగా వచ్చిన రవి, శృతి అక్కడే ఆగిపోయారు. దొరికారా బాబు రెడ్ హ్యాండెడ్గా అంటూ రవి గట్టిగా నవ్వేశాడు. కార్డుల సెలక్షనా? అబ్బా, నిన్న అడిగినప్పుడు ఏదో ప్రాజెక్ట్ డిస్కషన్ అని భలే కవర్ చేశారు కదా ఇద్దరు. మేమప్పుడే అనుకున్నాం ఈ కాఫీలు, ఈ సిగ్గులు వెనక ఏదో పెద్ద కథే ఉందని అంది శృతి ఆట పట్టిస్తూ. విక్రమ్ నవ్వుతూ రవి భుజం మీద చెయ్యి వేసి, ఇంకా దాచిపెట్టే లాభం లేదురా, వీఆర్ అఫీషియల్లీ గెటింగ్ ఎంగేజ్డ్ నెక్స్ట్ వీక్. ఇన్నాళ్ళు ఆఫీస్లో కొట్టుకున్నాం కదా, ఇప్పుడు లైఫ్ లాంగ్ ఇంట్లో కొట్టుకుందామని డిసైడ్ అయ్యాం అన్నాడు నా వైపు చూసి కన్ను గీటుతూ. ఆ మాటకి వాళ్ళిద్దరితో పాటు చుట్టుపక్కల ఉన్న టీం అంతా నవ్వుతూ కంగ్రాట్స్ చెప్పారు. ఆఫీస్లో శత్రువుల్లా కొట్టుకున్న మేమిద్దరం ఇప్పుడు ఒకరి మనసులో ఒకరం ఎలా ఇరుక్కుపోయామో తలుచుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది.
మొత్తానికి మా మిషన్ బ్రేకప్ కాస్త మిషన్ మ్యారేజ్గా మారిపోయి నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్కి రెడీ అయిపోయాం. ఫైనల్గా నేను అనుకున్న ఆరెంజ్ అండ్ ఎల్లో థీమ్తోనే మా ఎంగేజ్మెంట్ చాలా సందడిగా జరిగింది. రెండు కుటుంబాల మధ్య స్టేజ్ మీద విక్రమ్ నా వేలికి ఉంగరం తొడుగుతుంటే నా లైఫ్లో ఇంతకంటే అందమైన మూమెంట్ ఇంకోటి ఉండదేమో అనిపించింది. ఇన్ని రోజుల టెన్షన్, డ్రామా అంతా ఆ ఒక్క క్షణంతో మాయమైపోయి మనసుకి ఎక్కడలేని ప్రశాంతత. ఎంగేజ్మెంట్ తర్వాత ఆఫీస్లో మా ఇద్దరి ప్రపంచం పూర్తిగా మారిపోయింది. మీటింగ్స్ మధ్యలో ఎవరూ చూడకుండా ఒకరినొకరు చూసుకొని నవ్వుకోవడం, ఈవినింగ్ ఇద్దరం కలిసే లాగౌట్ చేసి బయటకు వెళ్ళడం, ఈ కొత్త ఫేస్ మా ఇద్దరికి చాలా స్వీట్గా అనిపించింది. అలా ఆ కొత్త ప్రేమలో రోజులు ఎప్పుడు గడిచిపోయాయో కూడా తెలియలేదు. చూస్తుండగానే పెళ్లికి ఇంకో వారం రోజులు మాత్రమే మిగిలింది. ఇక పెళ్లి పనుల కోసం ఇద్దరం ఆఫీస్కి 15 రోజులు లీవ్ పెట్టేశాం. పెళ్లికి ముందు రోజు రాత్రి గడియారం ముళ్ళు కదులుతున్న కొద్దీ నా గుండె వేగం పెరుగుతోంది. చేతులకు పండిన గోరింటాకు చూసుకుంటూ నా గదిలో ఒంటరిగా కూర్చున్నాను. నా ఇల్లు, నా వాళ్ళు, రేపటి నుంచి వీళ్ళందరినీ వదిలి వెళ్లాలన్న ఆలోచనే గుండెను బరువెక్కిస్తోంది. రాత్రి 12 దాటుతోంది. నిద్ర కంటి దరిదాపుల్లో కూడా లేదు. అప్పుడే ఫోన్ స్క్రీన్ వెలిగింది. విక్రమ్. నిద్ర పట్టట్లేదా? ఫోన్ ఎత్తగానే వాడి గొంతులో నా మనసు చదివేసినట్లు ఒక సాఫ్ట్నెస్. లేదు విక్రమ్, ఇన్నాళ్ళు పెరిగిన ఈ ఇల్లు, అమ్మ నాన్న, నా గది అన్నీ వదిలేసి ఓ కొత్త ఇంట్లోకి, కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నానన్న థాట్ నన్ను భయపెడుతోంది. ఏడుపొచ్చేస్తోంది అన్నాను వణుకుతున్న గొంతుతో. అవతల చిన్న సైలెన్స్. ఆ తర్వాత వాడు చాలా నెమ్మదిగా అన్నాడు. నీ భయం నాకు అర్థమవుతోంది సాయితి. నువ్వు వదిలొచ్చే బంధాల స్థానాన్ని నేను భర్తీ చేయలేకపోవచ్చు. కానీ నువ్వు అడుగుపెట్టే ఈ కొత్త ఇంట్లో నీ ప్రతి సంతోషంలోనూ, ప్రతి కష్టంలోనూ నీకు తోడుగా నేనుంటాను. రేపు నా చెయ్యి పట్టుకొని 7 అడుగులు నడిచేటప్పుడు నీ భయాలన్నీ నా చేతుల్లో వదిలే. నీకు నేనున్నాను. వాడి మాటలు వింటుంటే కళ్ళలోకి నీళ్లొచ్చాయి. నా మనసులో ఉన్న బరువంతా ఆ ఒక్క మాటతో కరిగిపోయింది. వాడు నా పక్కనుంటే చాలు, ఏ కొత్త జీవితాన్నైనా ధైర్యంగా ఫేస్ చేయగలను అన్న నమ్మకం వచ్చింది. థ్యాంక్ యూ విక్రమ్, లవ్ యూ అన్నాను గొంతు బొంగురుపోతుండగా. లవ్ యూ టూ. కళ్ళు మూసుకో, ప్రశాంతంగా పడుకో అన్నాడు నవ్వుతూ. ఆ రాత్రి నాకు చాలా ప్రశాంతమైన నిద్ర పట్టింది. పెళ్లి రోజు మండపం అంతా బంధువుల కోలాహలం, సన్నాయి మేళాల సందడితో నిండిపోయింది. పెళ్లి కూతురుగా ముస్తాబైన నన్ను మండపానికి తీసుకొస్తుంటే నా గుండె వేగం రెట్టింపైంది. ఎదురుగా పట్టుపంచె, కండువాల ఉన్న విక్రమ్ని చూడగానే నా కళ్ళు చెదిరిపోయాయి. పెళ్లి కొడుకు గెటప్లో ఉన్న వాడి మీద నుంచి చూపు తిప్పుకోలేకపోయాను. జీలకర్ర బెల్లం పెట్టే సమయం వచ్చింది. ఇద్దరి మధ్య ఉన్న తెర తొలగించారు. మా చూపులు కలుసుకున్నాయి. ఆ క్షణం, ఇన్నాళ్ల మా జర్నీ అంతా కళ్ళ ముందు కదలాడింది. ఎప్పుడూ నన్ను ఆట పట్టించేవాడి కళ్ళలో ఇప్పుడు ఒక గొప్ప బాధ్యత, చెప్పలేనంత ప్రేమ కనిపిస్తున్నాయి. తలంబ్రాల ఘట్టం రానే వచ్చింది. పంతులు గారు పోసుకోండమ్మా అనగానే ఇద్దరిలో ఉన్న ఆ పాత కాంపిటేటివ్ స్పిరిట్ ఒక్కసారిగా బయటపడింది. ఆఫీస్లో ప్రాజెక్ట్ డెడ్లైన్స్కి ఎలా పోటీ పడేవాళ్ళమో ఇప్పుడు ఒకరి తల మీద ఒకరు తలంబ్రాలు పోయడంలో అలా పోటీ పడ్డాం. రవి, శృతి అయితే స్టేజ్ కింద ఉండి మరీ ఈలలు వేస్తూ గోలగోల చేశారు. అలా 3 ముళ్ళు 7 అడుగులు మా బంధానికి ఒక శాశ్వతమైన అర్థాన్నిచ్చాయి. సాహితీ, విక్రమ్ కాస్త భార్యాభర్తలుగా మారిపోయారు. ఆ రాత్రి శోభనం. మా అత్తగారింట్లో అడుగుపెట్టిన మొదటి రోజు. బంధువుల హడావుడంతా సద్దుమణిగింది. ఇల్లు కొంచెం ప్రశాంతంగా మారింది. రాత్రి 10 దాటుతోంది. నన్ను పెళ్లి కూతురిలా మరింత అందంగా ముస్తాబు చేశారు. నా చేతికి పాల గ్లాస్ ఇచ్చి, వెళ్ళు సాహితీ, లోపల విక్రమ్ నీకోసమే వెయిట్ చేస్తున్నాడు అంటూ విక్రమ్ వాళ్ళ అక్కయ్యలు, వదిళ్ళు నన్ను ఆట పట్టిస్తూ గది తలుపు దగ్గరికి తీసుకొచ్చారు. నా గుండె లబ్డబ్మని కొట్టుకుంటున్న సౌండ్ నాకే స్పష్టంగా వినిపిస్తోంది. లోపలున్నది నా విక్రమే అన్న ధైర్యమున్నా ఆ క్షణం కోసం ఎదురు చూసేటప్పుడు ఒక ఆడపిల్లకి ఉండే ఆ తెలియని వణుకు, సిగ్గు, కంగారు నన్ను చుట్టుముట్టాయి. నేను తలుపు మెల్లగా నెట్టి లోపలికి అడుగుపెట్టాను. వాళ్ళు నవ్వుకుంటూ బయట నుంచి తలుపు వేశారు. రూమ్ అంతా మల్లెపూలు, గులాబీల సువాసనతో నిండిపోయింది. బెడ్ని పూలతో చాలా అందంగా అలంకరించారు. విక్రమ్ పట్టుపంచలో చేతులు కట్టుకొని కిటికీ దగ్గర నిలబడి నా వైపే చూస్తున్నాడు. నేను లోపలికి రాగానే నెమ్మదిగా నా దగ్గరకొచ్చి నా చేతిలో వణుకుతున్న ఆ పాల గ్లాసును తీసుకొని పక్కన టేబుల్ మీద పెట్టాడు. నేనింకా తల దించుకొని ఉండడం చూసి విక్రమ్ చిన్నగా నవ్వాడు.
ఏంటి మేడం అలా వణుకుతున్నారు? నేనేమైనా నీ డిజైన్స్కి కోడ్ రివ్యూ చేస్తున్నానా ఏంటి అన్నాడు కొంటెగా. వాడి మాటకి నాలో ఉన్న భయం, టెన్షన్ ఎటో ఎగిరిపోయాయి. సిగ్గుపడుతూనే తలెత్తి వాడి కళ్ళలోకి చూశాను. అందులో నన్ను సొంతం చేసుకున్నానన్న ఆనందం, చెప్పలేనంత ప్రేమ కనిపిస్తున్నాయి. నీ రివ్యూలకి భయపడే రోజులు ఎప్పుడో పోయాయిలే అన్నాను కొంచెం ధైర్యం తెచ్చుకొని. విక్రమ్ ఏమీ మాట్లాడకుండా నా చెయ్యి పట్టుకొని మెల్లగా నడిపించుకుంటూ తీసుకువెళ్ళి మంచం మీద కూర్చోపెట్టాడు. తను కూడా నా పక్కనే కూర్చొని నా 2 చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. వాడి వాయిస్లో ఇప్పుడు ఆ అల్లరి లేదు. ఒక్కోసారి భయమేస్తుంటుంది సాయితి, మన మిషన్ బ్రేకప్ నిజంగానే వర్కౌట్ అయి ఉంటే ఏమయ్యేదా అని. నిన్ను నాకు దూరం చేసేంత పెద్ద తప్పు నా చేతులతో నేనే చేసుకోబోయాను కదా. ఆ ప్లాన్ ఫ్లాప్ అయినందుకు దేవుడికి రోజు థ్యాంక్స్ చెప్తున్నాను అన్నాడు నా కళ్ళలోకి డీప్గా చూస్తూ. అది ఫ్లాప్ అవ్వడమే మన లైఫ్లో జరిగిన బెస్ట్ థింగ్ అన్నాను వాడి చూపుల నుంచి తప్పుకోలేక. విక్రమ్ నెమ్మదిగా నా బుగ్గలను తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. వాడి చేతుల స్పర్శకి నా గుండె వేగం మళ్లీ పెరిగింది. విక్రమ్ నెమ్మదిగా ముందుకి వంగి నా నుదుటి మీద ఒక గాఢమైన ముద్దు పెట్టాడు. ఆ ముద్దులో జీవితాంతం నీకు నేను తోడుంటాను అన్న భరోసా ఉంది. మన మధ్య గొడవలు ఆగిపోతాయని నేను ప్రామిస్ చేయలేను సాహితి, ఎందుకంటే నీతో ఆర్గ్యూ చేయడం నాకు ఇష్టం. కానీ ప్రతి గొడవ తర్వాత నిన్ను బుజ్జగించే హక్కు, జీవితాంతం నిన్ను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత మాత్రం నాదే అన్నాడు నా కళ్ళలోకి సూటిగా చూస్తూ. వాడి మాటలకు నా మనసు పూర్తిగా కరిగిపోయింది. నేనింకేమీ మాట్లాడకుండా వాడి గుండెల మీద వాలిపోయి గట్టిగా కౌగిలించుకున్నాను. విక్రమ్ చేతులు నా నడుము చుట్టూ పెనవేసుకున్నాయి. వాడి గుండె చప్పుడు నా చెవికి ఒక ప్రశాంతమైన సంగీతంలా వినిపిస్తోంది. నెమ్మదిగా నా తల పైకెత్తి నా కళ్ళలోకి చూశాడు. వాడి చూపుల్లో ఇప్పుడు ఒక తీయని మత్తు, అంతులేని ప్రేమ. వాడి పెదవులు నెమ్మదిగా కిందకి జారి నా పెదవులతో కలిశాయి. ఆ క్షణం మా ఇద్దరి మధ్య ఉన్న ఆఖరి అడ్డుగోడ కూడా కూలిపోయింది. ఆ ముద్దులో ఇన్నాళ్ళు ఒకరి మీద ఒకరికి ఉన్న అలకలు, ఆరాటాలు, మాటల్లో చెప్పలేని ప్రేమ అన్నీ కలగలిసిపోయాయి. ఆ వెన్నెల రాత్రి, మల్లెల పరిమళాల మధ్య మా ఇద్దరి ప్రపంచం ఒకటైంది. విక్రమ్ కౌగిలిలో నన్ను నేను పూర్తిగా మర్చిపోయి వాడి ప్రేమలో కరిగిపోయాను. ఇక అక్కడ మాటలకు చోటు లేదు. కేవలం పెదాలు పంచుకునే మౌనం మాత్రమే మిగిలింది. ఈ రాత్రికి అసలు ఉదయమే రాకూడదనిపిస్తున్న ఆ క్షణంలో ఇద్దరం ఒకరికొకరు పూర్తిగా సొంతమయ్యాం. ప్రాణంగా ప్రేమించుకునే 2 మనసులు, దేహాలు ఏకమై ఆ రాత్రి మా ప్రేమ ప్రయాణంలో అత్యంత మధురమైన రాత్రిగా మిగిలిపోయింది. నిజమే కదండి, జీవితం మనకెప్పుడు ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తుందో ఎవరూ ఊహించలేరు. మనం బద్ధ శత్రువు అనుకున్న మనిషే పరిస్థితులు కలిపినప్పుడు మనకు ప్రాణంగా మారిపోవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఒక చిన్న అవకాశం ఇస్తే చాలు, ఎంతటి ద్వేషమైనా సరే ఒక అందమైన ప్రేమగా మారిపోతుంది. మరి మీ జీవితంలో కూడా ఇలా ఎవరితోనైనా గొడవలతో మొదలైన పరిచయం ఆ తర్వాత విడదీయలేని బంధంగా మారిందా? మీ అందమైన అనుభవాలను కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఆత్మీయులతో షేర్ చేసుకోండి. మీరు చేసే ఈ ఒక్క లైక్ ఈ వీడియోని మరికొంతమందికి చేరుస్తుంది. అలాగే కుదిరితే వీడియోకి హైప్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద నొక్కండి. అప్పుడే మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.